మీరు యాక్ట్ చేసిన మూవీ 'రాఖీ' గురించి మాట్లాడుకుంటే అందులో విలన్ క్యారెక్టర్ అనే చెప్పాలి. విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో మామ క్యారెక్టర్లో మీరు చేయడం జరిగింది. మేబీ ఆడియన్స్కి ఇంకొకసారి గుర్తు రావడానికి డీటెయిల్గా చెప్తున్నాను నేను. ఆడియన్స్ ఆ సినిమా క్యారెక్టర్ నేను చేయటానికి కృష్ణవంశీ కారకుడు. కృష్ణవంశీ నా శిష్యుడు. చాలామందికి తెలియని విషయం. శిష్యువంశీ తన ఇంటర్వ్యూలో చెప్పాడు అనుకో, నా ఇంట్లో 5 ఏళ్ళు ఉన్నాడు. నా ఇంట్లో నా దగ్గర నాతోటే, నా ఇంట్లో నా వైఫ్ని ఇప్పటికీ మమ్మీ అనే పిలుస్తాడు. మమ్మీ అని పిలుస్తాడు. నాకన్నా వయసులో చిన్నతనమైనా మమ్మీ అని పిలుస్తాను అని. ఎందుకంటే తను ఆ రోజుల్లో 5 ఏళ్ళు నా దగ్గర పనిచేస్తూ నాతో నా సొంత ముళ్ళగా ఉండేవాడు. అలాగ ఉండేవాడు. అలాంటి స్టేజ్లో వాళ్ళ నాన్నగారు ఒకసారి వచ్చి తను తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఎలక్ట్రిక్ దీంట్లో ఈగా ఉండేవారు. పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు సినిమా ఫీల్డ్కి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ ఉన్నాయి. వీటి సినిమా ఫీల్డ్కి వెళ్తే ఏమైపోతారో, సక్సెస్ అవుతారు గ్యారెంటీ, ఏమైపోతాడో, మనకు కుటుంబం ఏమైపోద్దని భయం ఆయనకి. అందుకని రమ్మంటే వీడేమి వెళ్ళట్లేదు. ఆయన నేరుగా వచ్చారు మెడ్రాస్. వచ్చి నన్ను కలిశారు. ఏమండి ఇలాగ వంశీ కృష్ణ, అప్పుడు కృష్ణవంశీ కాదు, వంశీని తీసుకెళ్ళిపోవాలని పంపించండి, మీరైనా చెప్పండి, రావట్లేదు వాడు, డబ్బులు కూడా డబ్బులు ఏం తెప్పించుకోవట్లేదు, వాడు రావట్లేదు అంటే నేను చెప్పాను. ఏమన్నా మీరు వరి అవ్వద్దు, వాడు ఇక్కడ ఉన్నాడు, వాడికి ఓపెన్గా చెప్పాను, ఎనీ టైమ్ ఇట్ ఈస్ యువర్ హౌస్, నువ్వు రా, భోజనం చేయి, డబ్బులు ఉంటే బయట తింటే బయట తిను, లేదా ఇల్లు నీ ఇల్లు ఏది చెప్పాను. ఎప్పుడూ తనని నా సొంత తమ్ముళ్ళగా చూసుకుంటున్నాను. ఒక్కటి మాత్రం చెప్తాను, ఇష్టమైన కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. బలవంతపు కాపురం అన్నీ అనర్థాలే వస్తాయి. వాడికి ఇది ఇష్టమైన కాపురం. WMA చదివాడు అని మీరు అంటున్నారు. ఎస్, నేను వాడిని స్టడీ చేశాను. నా దగ్గర అసిస్టెంట్లో, అందుకని నా దగ్గర అసిస్టెంట్ చాలామంది డైరెక్టర్లు అయ్యారు. నా దగ్గర అసిస్టెంట్గా వాడు ఉన్నప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్లో కానీ, వాడి యాటిట్యూడ్ కానీ, వాడి ప్యాషన్ టువర్డ్స్ ది సినిమా కానీ నేను బాగా దగ్గర నుంచి చూశాను. వాడు చాలా ఉంది ఆ క్రియేటివిటీ జీల్ని కూడా, క్రియేటివిటీ ఉండటమే కదా దాన్ని ఒక కొత్త ప్రయోగంగా చెయ్యాలి, ఇలా చేస్తే ఏంటి నన్నే కొన్నిసార్లు అడిగేవాడు. ఇలా ఎందుకు వెళ్ళాలి ట్రెడిషనల్గా, ఇలా ఎందుకు వెళ్ళకూడదు అని అడిగేవాడు. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఊనే ఏదో వితరణంగా వాదించడం కోసం కాకుండా ఒక విషయ పరిజ్ఞానంతో, విషయంతో అడిగేవాడు. నాకు బాగా నచ్చింది. వాడు ఖచ్చితంగా ఒకటి మాట ఇస్తున్నాను, వాడు ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అవుతాడు. అంతవరకు వాడు రోడ్డు మీద రాడు, ప్లాట్ఫామ్ మీకు రాడు. వాడిని అన్నీ నేను చూసుకుంటాను. వాడి ఆ బాధ్యత నాది. వాడు ఎప్పటికీ రోడ్డు మీద వచ్చి గాలిగా తిరిగే అసిస్టెంట్ డైరెక్టర్ కాడు, నా దగ్గర ఉంటాడు. వాడు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతాడు. వాడు డైరెక్టర్ అయిన రోజు మీరు ఇవాళ వాడిని ఒక ఉద్యోగంలో బలవంతంగా చేర్పించి ఇష్టం లేని జీవితం వాడు గడుపుతూ వాడి జీవితం రిటైర్ అయ్యేలోపు వాడు సంపాదించేది అంతా కూడా 1 సంవత్సరంలో సంపాదిస్తాడు అని ఇది నేను ఇస్తున్న మాట. మీకు ఎప్పుడు డైరెక్టర్ అవుతాడు నేను జ్యోతిష్కుడిని కాదు, కానీ ఖచ్చితంగా అవుతాడు. అట్లాగే వాడు అనుకోకుండా శివ రిలీజ్ అవ్వటం, శివ అయినాక రామ్ గోపాలరావు దగ్గర అసిస్టెంట్ లేకపోవటం, అప్పుడు నాకు తరణిరావు అనే డైరెక్టర్ ఫోన్ చేసి ఇలా మనాడి దగ్గర అసిస్టెంట్ లేదు, నీ దగ్గర నాకు పంపించచ్చు కదా అంటే, అప్పుడు ఫస్ట్ శివనాగేశ్వరరావు వెళ్ళాడు. వెళ్ళి కొన్నాళ్ళు అయినాక ఇక్కడంతా డామ్ డూమ్ డకార్ అంతా ఇప్పుడే హాలీవుడ్ స్టైల్లో ఉంది, మాటలు తీరంతా, మనమేమో ఈ స్టైల్లో ఉన్నా, నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది గురుగారు, నాకు తోడు కృష్ణవంశీ కూడా వస్తే బాగుంటుంది అంటే, అప్పుడు కృష్ణవంశీ వెళ్ళాలంటే వెళ్ళన్నాడు. వద్దండి, అప్పుడు నాకు గ్యాప్, వద్దు వెళ్ళను గురుగారు, నేను గ్యాప్ ఉన్నా మీతో స్క్రిప్ట్ డిస్కషన్లో నాకు ఎన్న బాగుంది, నేను ఉంటాను కదా, వద్దు తప్పు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 40 సినిమాలు పనిచేశాను, గ్యాప్ లేదు, ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా టప్పుని. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గివ్స్ మోర్ నాలెడ్జ్. మన బ్రెయిన్ వేరు, మన బ్రెయిన్కి తోడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే దాన్ని ఎట్లా మలచడం ఉంటుంది, వేస్ట్ చేయొద్దు. నేను మళ్ళీ నా సినిమాకి వచ్చినప్పుడు వచ్చేద్దు కానీ ముందు వెళ్ళు అని బలవంతంగా పంపించాను. పంపించినాక అక్కడ 2 సినిమాలు చేశాడు, ఫట్టన అయిపోయాడు, గులాబీ డైరెక్టర్ అయిపోయాడు. అలాంటి వాడు నేను అప్పటికి చాలా చేశాను. కానీ చోరపుర దొంగలు నేనే యాక్ట్ చేసుకున్న సినిమాలు, రైతు భారతంలో నేను చేసిన సినిమాల్లో చేయటమే తప్ప బయట సినిమాలు తక్కువ చేసేవాడు. బయట సినిమాలో ఒక చోరపుర దొంగలు, ఒక ఈనాడు, అవి కూడా నేను కూడా చోరపుర దొంగలు కూడా పనిచేశాను వాడికి సాగర్. అందువల్ల చేయడం బయటగా చేయలే, 1-2 తప్పితే. వీడు గురుగారు మీరు చేయాలి, నాకు వేషం వేయాలన్నాడు. వేస్తాను రా అన్నాడు. కాకపోతే ఒక కండిషన్ అండి అన్నాడు. నా కండిషన్ ఏంటంటే, నువ్వు వేషం వేయించుకుంటావా కండిషన్ పెడతావు? కాదు గారు, క్యారెక్టర్ కోసం ఒక కండిషన్ అని. ఏంటంటే గుండు కొట్టాలన్నాడు. ఫుల్ గుండు కొట్టేయాలి. గుండు కొట్టడం వల్ల
ఏమిటి అడ్వాంటేజ్ అంటే వీటికి ఎలివేషన్ వస్తుంది. ఈ ప్రత్యేకంగా అంటించినవి కాకుండా నేను మీకు ఒరిజినల్గా దాని ఎలివేషన్ బాగుంటుంది. అదొక ఆ క్రూయల్ విలనిజం ఉంటుంది. మీరు అది క్రూయల్ విలనిజమే, అందుకని మేము చేయాలి. సరే యాజ్ అ డైరెక్టర్ నువ్వు చెప్పింది, నేను డైరెక్టర్గా నేను చెప్పింది ఆర్టిస్టులు ఎలా వినాలనుకుంటే ఇప్పుడు నీకు నేను ఆర్టిస్ట్ అంతే. ఐఎమ్ నాట్ యువర్ గురువు ఆర్ డైరెక్టర్. నేను ఆర్టిస్ట్ని, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను అని ఎంచుకున్నాను. సూపర్గా ప్లే చేశాను. ఎక్కడెక్కడ ఆ సినిమాలో నేను చేసిన దానికన్నా వాడు ఆ డైరెక్టర్ ప్రజెంటేషన్ ఇంకా వాడు నేను తృప్తి పడేవాడిని. ఒక షాట్ అవగానే అబ్బా చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు. నేను ఏం చేసిన దానికన్నా ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ చేస్తాం, ఆ పర్ఫార్మెన్స్ని ఇంకా అలా బూస్టప్ చేసి చూపించేది డైరెక్టరే. బూస్టప్ చేసి ఆ షార్ట్ కంపోజింగ్లో కానీ ఎయిమింగ్ ఆన్ దట్ పర్ఫార్మెన్స్ కానీ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. చాలా బాగా చేశాడు. అప్పుడే అనుకున్నా. ఒక వింత విషయం ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సడన్గా ఫోన్ చేసి గురుగారు మీరు సత్యం థియేటర్కి రండి అన్నాడు. ఎందుకు అన్నాను. మీరు రండి చెప్తాను అన్నాడు. సరే సినిమా రిలీజ్ అయింది, ఎంజాయ్మెంట్ అందరూ చూస్తానికి పిలుస్తున్నాడేమో అన్నాను. వెళ్ళాక మీరు లోపలికి రావద్దు, థియేటర్లోకి వద్దు, మీరు అక్కడే గేటు దగ్గర కారు పెట్టుకుని గేటు బయట కారు పెట్టుకుని కారు దగ్గర ఆనుకుని ఉండండి అన్నాడు. అప్పుడు ఇంకా సినిమా అవలా 10 నిమిషాలు అయితే అవుద్ది అనమాట. నుంచున్నాను. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది అందుకు నాకు మన్నాడు గేట్ తెచ్చే వద్దొద్దు మీరు అక్కడే ఉండండి గురుగారు అన్నాడు. ఎందుకన్నాడో అర్థం కాల. సరే ఉన్నాను. ఆడాళ్ళు వెళ్తున్నారు నన్ను దాటుకుంటూ చూస్తూ వెళ్తూ ఇగో ఆడే ఆ గుండు సచ్చినాడే ఆ గుండు సచ్చినాడే మామగాడు అని తిట్టుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు అర్థమైంది అబ్బా ఈ క్యారెక్టర్ అంత దూరం ఎక్కిందా. అందుకని వాడు అదే అన్నాడు, థియేటర్లో తిడుతున్నారు గురుగారు, నోరు ఓపెన్గా తిడుతున్నారు, సచ్చినాడని తిడుతున్నారు, అంత క్రూయల్గా వచ్చింది మీ క్యారెక్టర్, అందుకనే వచ్చి మీరే వినండి, నేను చెప్తే మిమ్మల్ని దీనికి వచ్చి చెప్పాను అనుకుంటారేమో, వినండి అంటే నిజంగా కళ్ళు మతిపోయింది నాకు. వెళుతూ వాళ్ళు ఆడే ఆ గుండు సచ్చినాడు గుండు సచ్చినాడే ఇంకేం మాటలేదు అంటే అంత బాగా పండింది ఆ క్యారెక్టర్. ఈ స్టైల్ అప్పటి నుంచి కంటిన్యూ అప్పటి నుంచి అదే తర్వాత ఎవరు దొంగాట ఎవరు అడిగినా ఇదే అడుగు సార్. ఆ గుండు సైంటిస్టు రాములో అడిగిన ఎవరన్నా ఇదే అడుగుతున్నారు. గురుగారు అది ఉండండి నాకే ఇది ఉంటుంది ఇది ఉంటుంది. అందుకని దీంట్లో కూడా మన దీంట్లో కూడా జాంబిరెడ్డిలో కూడా అదే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.